నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సరే, ఈ గురువారం 14వ తారీఖు మరొక్కసారి ఆల్రెడీ మాఘమాసంలో కూడా ఇదే టాపిక్ మనం మాట్లాడుకున్నాము. గురువారము పంచమి తిథి కలయికతో రాబోతోంది. మరి గురు పంచమి యోగం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి రోజుని ఎలా వినియోగించుకోవచ్చు? పాల్గొన మాసంలో వస్తోంది కాబట్టి ఇంకేమైనా వైశిష్ట్యం ఉంటుందా? ఒకసారి మీ ద్వారా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే భరణీ నక్షత్రంతో కూడిన పంచమి గురువారం వస్తే గనక శివునికి చందనముతో అభిషేకం చేయాలి, చందనం రాయాలని చెప్తుంది శాస్త్రం. చందనం గనక శివునికి, శివలింగాన్ని గనక చేయగలిగితే, చందనం శివుడికి, అదేవిధంగా గురు సంబంధించినటువంటి అంటే దత్తాత్రేయ ఆరాధన చేయగలిగితే, ఇప్పుడు ప్రస్తుతం కూడా గురుగ్రహము మనకి భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అవును, గోచార రీత్యా అది కేవలం 12 సంవత్సరాలకు ఒకసారే వస్తుంది ఆ యోగం అనేటువంటిది, ప్రతిసారి రాదు అది. ఇలా వచ్చినప్పుడు ప్రత్యేకంగా మరలా మీకు పంచమి కలవాలి. అంటే పంచమి అది ఉండేటువంటి ఆ 13.20 degrees లో సంచరించేటప్పుడు ఒకరోజు పంచమి వస్తుంది. అయితే గురువారం రావడం చాలా రేర్ గా వస్తూ ఉంటుంది. గురువారము పంచమి భరణీ నక్షత్రము ఆ రోజు గురు గ్రహం కనుక ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి అంటే, మనకి భరణీ నక్షత్రానికి అధిదేవత అని ఉంటారు. నక్షత్ర దేవత వేరు, అధిదేవత వేరు. నక్షత్ర దేవత అనేటువంటి శుక్రుడు, నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో. అధిదేవత కనుక తీసుకుంటే యముడు తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, యమబాధలు అంటారు చూసారా? అంటే యమబాధలు అంటే మనకి వేటి వల్ల వస్తాయి? ఏదైనా వాళ్ళు ఉన్నటువంటి రంగంలో, ఆ రంగంలో స్పెసిఫిక్ గా ఇబ్బంది పడుతున్నారు, అదే యమబాధ వాళ్ళకి. ఉద్యోగం సరిగ్గా అంటే ఉద్యోగంలో బాస్ ఇబ్బంది పెడుతున్నాడు, అదో కొలిక్స్ ఇబ్బంది పెడుతున్నారు, అదో యమబాధ. మనకి ఇంట్లో అత్తా కోడలకు పడట్లేదు, లేకపోతే మనకి ఆడపడుచుతో పడట్లేదు, తోటకూడలతో పడట్లేదు, అయ్యో పక్కనున్న నైబర్స్ తో కూడా పడట్లేదు. నేను ఒక ఇంటికి వెళ్తే అదే పరిస్థితి. వాళ్ళు అదేదో ఆ గోడ ఏదో కలిపి కట్టేస్తున్నారంటే వీళ్ళు చెప్తున్నా వినిపించుకోవట్లేదు, అదొక గోల. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు యముడే ప్రత్యక్షంగా వచ్చి ఒక యమబాధ ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడ. మీరు దానివల్ల స్ట్రెస్ అవుతున్నారు, ఏదైనా ఒక పర్టికులర్గా ఒక విషయం మీద బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే, దానికి మీ జన్మజాతకంలో ఎక్కడో బాధకుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బాధకుడు అంటారు అంటే ప్రతి లగ్నానికి బాధకుడు ఉంటారు. మేష లగ్నానికి చరాధిపతి అంటే చర లగ్నాలకన్నిటికీ కూడా 11th లార్డు, స్థిర లగ్నాలకు అందరికీ కూడా 9th లార్డు, దిస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి, అదేవిధంగా మరలా చర లగ్నాలకి లాభాధిపతి అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా బాధకుడి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నా కూడా, అదేవిధంగా కొంతమందికి ఏమవుతుంటుందంటే, ఈ నక్షత్రాలన్నీ బాధక సంబంధంలో పడతాయి. ఏవి ఈ గ్రహాలన్నీ కూడా వెళ్ళి బాధక నక్షత్ర సంబంధం అన్ని పడతాయి కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఏమవుతుంటుందంటే ఎక్కువ బాధలు పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎలా పడతాయి అంటే, 3rd house కనెక్టివిటీస్తో కానీ, 8th house కనెక్టివిటీస్తో కానీ. 8th house కనెక్టివిటీస్తో పడితే ఏమవుతుందంటే సడన్ ఇబ్బంది వల్ల ఇంకోటి ఏదో స్ట్రెస్ వీళ్ళని వెంటాడడం, ఇవి జరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా. అలాంటప్పుడు వీళ్ళు ఈ యొక్క ఇబ్బందిని రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఉదయం నిద్రలేచి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే, మీరు ఈ పంచమి గురువారం భరణీ నక్షత్రం వచ్చినప్పుడు ముందుగా నందికి పూజ చేయాలి అని చెప్తుంది శాస్త్రం. నందికి పూజ చేసి దాని తర్వాత శివునికి చందనం రాసి శివ పంచాక్షరి మంత్రంతో చేయొచ్చు, లేదా నమకం చమకం వచ్చు అనుకుంటే నమక చమకాలతో. చాలా మంది తెలియక ఏం చేస్తారు, నమక చమకాలు రెండింటికి అభిషేకం చేసేస్తారు. కాదు, నమకానికి నమస్కరిస్తూ ఉండాలి వేస్తూ, చమకానికి మాత్రమే అభిషేకం చేయాలి. చాలా మంది తెలియక రెండింటికి చేస్తూనే ఉంటారు. అంటే తెలియకలేండి, భక్తి అక్కడ తప్పేం కాదు, బట్ అలా చేయాలి పద్ధతి అనేటువంటిది. ఆ రకంగా చేసినట్లయితే వీళ్ళు ఏదైతే యమ బాధలు పడుతుంటారో ఆ యమ బాధలు తొలగిపోతే, దీంతో పాటు దక్షిణం వైపు తిరిగి 11 మార్లు ఓం యమాయ నమః అనే నామస్మరణ చేస్తే కూడా వీళ్ళకి అంటే సిస్టమేటిక్ గా జరుగుతుంది. యముని యొక్క పూజ ఏంటి అంటే శాస్త్రంలో చెప్పబడిందమ్మా యమ పూజ. అంటే మీకు సిస్టమేటిక్ గా లేదు లైఫ్. యముడు అంటే యమ నియమములు అంటారు, మీరు వినే ఉంటారు, యమ నియమములు అంటాం. యముడు అనే పదం ఎందుకు వచ్చిందంటే ఒక సిస్టమేటిక్ కారకుడు. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి జగత్తులో పుట్టే ప్రతి ప్రాణి గిట్టక మాంద అంటారు. దాన్ని మళ్ళీ
ఒక సిస్టమేటిక్ లోకి తీసుకెళ్ళాలి. Correct. అలా మీ లైఫ్ అనేటువంటిది ఒక సిస్టమేటిక్ గా తయారవుతుంది. యముణ్ణి గనక ఈ పర్టికులర్ గా ఈ టైంలో ఈ టైంలో ఎప్పుడు పడితే చేసుకుంటే అప్పుడు ఆయన దండం పెట్టడం కాదు, ఎప్పుడు ఆయన ప్రీతికి ఎక్కువ పాత్ర తప్పేం లేదు. అంటే ఒకటి sir. రోజు ఉదయం పూట ఒక్కసారి నమస్కారం చేసుకోమని చెప్తుంది. చెయ్యొచ్చు, కానీ భయపడతారు కదా సార్. భయపడతారు కానీ Hmm. భయపడాల్సిన అవసరం లేదు అసలు. మనం భయపడుతున్నాం, తెలియక సబ్జెక్ట్ తెలియక భయపడుతున్నాం. భయపడాల్సిన విషయాల్లో భయపడట్లేదు. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత ఫర్టిలైజర్స్ వాడుతుంటారు చూసారా, అసలు అది భయపడాలి మనం. భయపడట్లేదు, శుభ్రంగా వాడేస్తున్నాం, దాన్ని తినేస్తున్నాం. ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ లో ఉన్నవే మనం తాగుతున్నాం నీళ్లు. కరెక్ట్. ఇవి నిజంగా భయపడట్లేదు. ఎవరైతే ఈ విశ్వాన్ని మొత్తం నియంత్రించడానికి భగవంతుడు ఒక యముడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ని పెట్టాడు, దానికి భయపడుతున్నాం మనం. రైట్ సార్. అయితే గురువారం ప్రత్యేకించి 11 times యమాయ నమః అని చేయమంటున్నారు, దక్షిణం వైపు తిరిగి. దక్షిణం వైపు తిరిగి ఏ టైంలో చేయమంటారు సార్? పొద్దున్న మాక్సిమం ఇట్లాంటివన్నీ మధ్యాహ్నం పూట చేస్తారు, యమ సంబంధించినవి. దానివల్ల ఏమిటి కలుగుతుంది అంటే, ఒకటి పితృదేవతలకు శాంతి కలుగుతుందని చెప్తుంది శాస్త్రం. భరణీ నక్షత్రం రోజు స్వయంపాక దానం ఇస్తే కూడా మంచిదమ్మా. యాక్చువల్లీ అమావాస్యకి ఎలా అయితే ఇస్తారో ఇస్తే చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే, భరణీ నక్షత్రం రోజు అగ్నిపురాణంలో చెప్పబడింది, యముడిని దక్షిణం వైపు చూస్తూ తిలలు కూడా వదులుతారు. యముడికి కూడా వదులుతారు. యముడికి అంటే యముడిని స్మరించుకుంటూ వదులుతారు, యముడికి వదలడం కాదు, యముడిని స్మరించుకుంటూ వదులుతారు. అలా కూడా చేస్తారు. రైట్ సార్. అలాగే మరి గురువారం అని అంటే డెఫినెట్ గా దత్తాత్రేయుడి ఆరాధన ఖచ్చితంగా, మీరు ఇందాక కూడా చెప్పి ఉన్నారు, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవచ్చు. ఏం చేయమంటారు సార్? దత్త చరిత్ర పారాయణము. అసలు దత్తుడి యొక్క స్వరూపం ఏంటని అర్థం చేసుకోవడం. దత్త చరిత్ర అంటే మొత్తం చదివేసుకుంటూ వెళ్ళిపోవడం కదా. అసలు గురువు అంటే ఎవరు, గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాన్ని అర్థం చేసుకోవడం. గురుచరిత్ర పారాయణం చేసినా, దత్త చరిత్ర పారాయణం చేసినా, మనం ఒక లైన్ చదివినా కూడా అసలు దత్తుడు అంటే ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో వచ్చారు అంటే, ఒక్క దత్తుడిని కనుక మనం పూజించగలిగితే మన సృష్టి స్థితి లయాన్ని కరెక్ట్ గా వెళ్తాయి. అది అర్థం చేసుకుంటే అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం ఎంతసేపు కూడా ఈ పూజ చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అనే దానికంటే కూడా నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా ఫలితం ఎలాగో వస్తుంది. పరమేశ్వరుడు చేసుకుంటే మనం ఫలితం కోసమే చూస్తే లెక్కలు కట్టేసుకొని ఉంటాం. ఈ పూజ చేసిన ఏమైంది ఈ ఫలితం, అదేదో మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం ఇంకా రిటర్న్స్ రాలేదన్నట్టుగా, ఇదేదో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కాదు, బిజినెస్ కాదు, ఇది బిజినెస్ కాదు. ఇదంతా ఏంటంటే, మనకు ఆల్రెడీ భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మనం ఆ భగవంతుడి కృతజ్ఞతతో చేసేటువంటిది. ఈ కాన్సెప్ట్ మైండ్ లో ఎంత బాగా నాటుకుంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. యముడు అనేటువంటి పాత్ర కనుక మనకు లేకపోతే ఎంత ఇబ్బంది చెప్పమంటారా? ఒక మనిషి రోగంతో ఉన్నాడు, ప్రాణం పోకపోతే గానీ ఆయనకి శాంతి ఉండదు. అప్పుడు మరి ఎవరు చేయాలి ఆ పని? యముడే చేయాలి. యమకింకరుల్ని పంపించి అయినా చేయాలి. యమకింకరులనే పంపిస్తాడు, యముడు డైరెక్ట్ గా రాడు. యముడు ఎప్పుడు వస్తాడంటే, మహాభక్తులు అంటే కొంచెం చూడండి, మనకి సొసైటీలో పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలంటే డిఐజీ గారు పెద్దతను వస్తాడు, చిన్న చిన్న వాళ్ళని అయితే పోలీసులు వచ్చి అలాగా కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్ళిపోతారు. పెద్దవాడు అనుకోండి, ఆయనకి పెద్ద స్పెషల్ బ్రాంచ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయన అరెస్ట్ చేసేది. ఇది కూడా అంతే. మహాభక్తుడైతే ఆయన గౌరవంగా వస్తారు. ఇప్పుడు మార్కండేయుడి విషయంలో అదే జరుగుతుంది కదా. ఫస్ట్ యమకింకరులు వెళ్ళలేకపోతున్నాం, అమ్మో మేము అతని దగ్గర వెళ్ళలేమండి అంటారు. తర్వాత యముడు వస్తాడు, డైరెక్ట్ గా నమస్కరిస్తాడు. అంటే యముడు డైరెక్ట్ గా కనిపిస్తున్నాడు మార్కండేయుడికి. యముడు నేను నీకు కనబడుతున్నా అంటే నువ్వు చాలా గొప్పవాడివి అంటాడు. అని నువ్వు పద అంటే, ఏంటి నేను నీ వెనకాతలు వచ్చేది ఏంటని శివుడి దగ్గర పెరిగెడతాడు. అలా ఏంటంటే చాలా గొప్ప విషయం. యమ దర్శనమే చాలా గొప్ప విషయంగా చెప్తుంటారు. అందరికీ యమ దర్శనం జరగదు, యమపురి అందరూ వెళ్ళలేరు, అంత ఈజీ కాదు. మనకి అగ్నిపురాణం చెప్తుంది, అంత ఈజీ అనుకుంటా యముడి దగ్గరికి వెళ్ళ. యమ దర్శనం కూడా చాలా గొప్పది. సూర్యనారాయణ మూర్తి బిడ్డ మరి యమ దర్శనం అంటే మామూలు విషయం. కరెక్ట్ సార్. ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అపమృత్యు దోషాల నుంచి బయటపడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.